చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను, ఆయన కొడుకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్న ఆయన పార్టీ ఇతర పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్న ఇలాంటి పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాను. ఎల్లకాలం ఇలా అన్యాయం చేస్తా ఉంటే మాత్రం ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకోవడానికి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మొట్టికాయలు పడతాయి. రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీలు వేస్తాము, వడ్డీతో సహా చెల్లిస్తారు అని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాం. అందరినీ కూడా బోన్లలో నిలబెడతాము, సాక్ష్యాలు ఆధారాలతో సహా యూనిఫామ్లు ఒక్కొక్కరికి కూడా ఇప్పించి వీళ్ళందరితో పాటు ఈ కాన్స్పిరసీలో భాగమైన ఇతర రాజకీయ నాయకులు ఎవరైతే చేసినారో వాళ్ళందరినీ కూడా ఒక్కలో పెట్టి న్యాయం జరిగేట్టుగా వడ్డీతో సహా వీళ్ళంతా కూడా చెల్లించే పరిస్థితి కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తా ఉన్నా. జరుగుతా ఉన్నది విషపూరిత విత్తనాలు నాటుతా ఉన్నారు. దయచేసి ఈ విషపూరిత విత్తనాలు నాటడం ఇప్పటికైనా ఆపండి. ఇది గన ఆపకపోతే గన రేపొద్దున ఈ విషపూరిత విత్తనాలు మీరొక్కరికే మీకు మాత్రమే వర్తిస్తాయని అనుకోవకండి. ఈ రోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి గ్రామ స్థాయిలో కూడా ప్రతి కార్యకర్త కూడా దెబ్బతినున్నాడు, ప్రతి నాయకుడు దెబ్బతినున్నాడు. మీరు చేస్తా ఉన్న అన్యాయానికి వీళ్ళంతా కూడా దెబ్బతిని ఉన్నారు. వీళ్ళంతా రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా మీ విషపూరిత విత్తనాలు ఆ రోజు పెద్ద చెట్లు అయినప్పుడు వీళ్ళు గన స్పందించే తీరు స్పందిస్తున్నప్పుడు మీకేం జరుగుతుంది అని కూడా ఆలోచన చేసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి. దేవుడు అంటే భయము భక్తి తెచ్చుకోండి. దేవుడు అంటే భయము భక్తితో బుద్ధి జ్ఞానంతో మంచి పరిపాలన ఇచ్చి ప్రజలకు మేలు చేసి వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయాలి. చేతనైతే సూపర్ 6లు సూపర్ 7లు ఇటువంటివన్నీ కూడా అబద్ధాలు చెప్పకుండా మోసం చేయకుండా ప్రజలకు మంచి చేసి ఇచ్చే కార్యక్రమం చేయండి. మీ పుణ్యాన అని చెప్పి నిర్వీర్యమైపోయిన స్కూళ్లను బాగు చేయండి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 8 క్వార్టర్లు పిల్లలకి ఇంతవరకు ఇలా పిల్లలు చదువులు మానేస్తా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి గమనించి వాళ్ళ చదువులను ఆదుకునే కార్యక్రమం చేయండి. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ మూసేస్తా ఉన్నారు. పేదవాడికి వైద్యం అందని పరిస్థితిలో పేదవాడు ఉన్నాడు. ఆ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కి ఇవ్వాల్సిన బకాయిలు క్లియర్ చేసి ఆ నెట్వర్క్ హాస్పిటల్ నిలబెట్టి మళ్ళా పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం చేయండి. చేతనైతే ఆ 17 మెడికల్ కాలేజీలు మీ స్కాముల కోసం అమ్మకుండా ఆ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి పేదవాడికి మధ్యతరగతి వాళ్లకు ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేయండి. చేతనైతే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే కార్యక్రమం చేయండి. చేతనైతే రైతులకు నువ్వు ఇస్తావన్నా ఇప్పటికే అన్నదాత సుఖీభవ 40,000 ఇస్తానన్నావు, కేవలం 10,000 ఇచ్చావు, 30,000 ఎగరగొట్టావు. ఆ 30,000 ఇచ్చి రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా జరిగించే కార్యక్రమాలు కూడా వ్యవసాయాన్ని చక్కబెట్టి ఖచ్చితంగా జరిగించే కార్యక్రమం మీద ధ్యాస పెట్టండి. ఇవేవి కూడా ధ్యాస లేదు, మన్ను లేదు, పాడు లేదు. చేసేదంతా కూడా అవన్నీ కూడా ఎట్లాగూ నిర్వీర్యం కాబట్టి ఈయన చేసేటివన్నీ కూడా అబద్ధాలు మోసాలే కాబట్టి చేసేదంతా ఇంకా ఏమిటి, ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నించిన వారి గొంతులు పట్టుకొని నలపడమే ఈయన చేసే పని. ఈయనకు వత్తాసు పలుకుతా ఉన్న కొంతమంది తొత్తులు లాంటి పోలీసులు, కొంతమంది తొత్తులు లాంటి అధికారులు ఈయనకు తోడుగా ఉండి నడిపిస్తా ఉన్న పని. అందరికీ ఇక్కడ జ్ఞానోదయం రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఇలాంటివి జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునే కార్యక్రమం ఖచ్చితంగా ఉండదు. ఖచ్చితంగా స్పందన కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాము. ఇలాంటి ఘటనలు జరిగితే రేపొద్దున రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంధు పిలుపులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా వెనకడుగు వేయము, ఇంకా అడుగులు వేగంగా కూడా పడతాయి. ఇలాంటివి కన్నా ఆగకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ ఇస్తూ చెప్తా ఉన్నాము. ఎన్డీటీవీ రిపోర్ట్ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత నేను మాట్లాడాను, ఇది అనిమల్ ఫ్యాట్ ఉంది, ఇలాంటి కూడా దుర్మార్గాలు చేశారు, అడల్టరేషన్ అని చెప్పాను. చెప్పిన తర్వాత గింజుకున్నారు, నానా అగ్రీ చేశారు, దాన్ని సుప్రీంకోర్టు తీసుకుని అన్నీ చేశారు. ఇప్పుడేం మాట్లాడుతున్నారు అంటే ఒక అడ్మినిస్ట్రేటర్గా నేను దీని మీద యాక్షన్ తీసుకునేదానికి ఒక సిట్ వేస్తే టుడే నేను అపాలజీ చెప్పాలనే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ ఎట్టుంటుందో ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇది. నేను పవిత్రతను కాపాడాలి, నేను వెంకటేశ్వర స్వామి నాకు కులదైవం,
నేను ఆరాధించే దేవుడు, నేను నమ్మే దేవుడు. నో సెకండ్ థాట్స్. నేను ఎక్కడ అపచారం మీరు ఇన్నేళ్లు చూశారు. ఇప్పుడు కూడా నేను మహాద్వారం ద్వారా పోను, ఎప్పుడు కూడా ఇక్కడనే వస్తా. వైకుంఠ ద్వారం ఎప్పుడు నేను వాడను. ఎందుకు వాడనంటే నా నమ్మకం అది. ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, నాకు ఎలిజిబిలిటీ ఉన్నా, నేను సామాన్య భక్తుడిగానే అక్కడికి వెళ్తాను. సామాన్య భక్తుడిగానే ఆయనకు సేవలు అందిస్తున్నా. నేను అలాంటి కార్యక్రమాల్లో నేనుంటే వీళ్ళకు నమ్మకం లేకపోతే వదిలేయచ్చు. కానీ అపచారం చేసి, మహాపాపం చేసి, మహాపాపాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి తిరిగి దాడి చేయడం ఏమన్నా నాకైతే అర్థం కాదు. తిరిగి నా క్యారెక్టర్ అసాసినేషన్. ఒక్కొక్కడికి రౌడిజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు కరెక్ట్గా చెప్తా, కరుడుగట్టిపోయిన జీవితకాలం ఒకే మనం వాళ్ళతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నక్సలైట్స్ తోటి, వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే కకావికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే, అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసుండి, ఇన్ని వందల మంది ఐపీఎస్లుండి, 1000-2000 ఉన్న డిఎస్పీలుండి, అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీరు అక్కడి దాకా తీసుకెళ్ళకండి. మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి. సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్లతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేమేం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు, ఏం మాట్లాడతారు ఇప్పుడు? లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చి మాట్లాడితే ఊరుకుంటామని అనుకుంటున్నారా? కంపల్సరీగా తగిన చర్యలు ఉంటాయి, కంపల్సరీగా కేసు బుక్ చేస్తాం. మీకు ఒకటే చెప్తున్నా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అంటే నేను చంద్రబాబు నాయుడు గారిని అనేసానని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక మాట అంటే రాష్ట్ర ప్రజలను ఒక మాట అన్నట్టే. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్న అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మంచి వ్యక్తిని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 53 రోజులకి జైల్లో పెట్టినందుకే 151 సీట్లు కాస్త 11 సీట్లకి దిగజారాయి. ఆ విషయం మర్చిపోకు. మళ్ళీ తిరిగి అటువంటి ఆ మంచి వ్యక్తిని ఈరోజు మళ్ళీ టచ్ చేస్తున్నావు. ఈరోజు నువ్వు ఎన్ని మాట్లాడినా, ఎన్ని బూతులు మాట్లాడినా ఆ మహానుభావుడు కుప్పం నియోజకవర్గంలో, తన సొంత నియోజకవర్గంలో సుమారుగా పిల్లలందరికీ కూడా 5,000 సైకిళ్ళు ఇచ్చి కుర్రోడ్ల సైకిల్ మీద హ్యాపీగా తొక్కుకుంటూ వాళ్ళతో పాటు ఉత్సాహాన్ని నింపి ముందుకెళ్తున్నారు. అది నాయకుడు అంటే. అలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే మాట్లాడదని చెప్పండి, ఎక్కువ తక్కువ మాటలు చెప్పండి. అన్న లోకేష్ చెప్పాడు తోలు తీస్తాడని.